శిరీష. పలాసలో ఎల్లమ్మ జాతరను ఘనంగా నిర్వహించారు. క్యూ లైన్లు భద్రత కల్పించడం జరిగిందన్నారు. ఆలయ విశిష్టతను వివరిస్తూ అమ్మవారి ఆలయ మహిమలు అన్ని ఇన్ని కావని, సంతాన లక్ష్మిగా సౌభాగ్య లక్ష్మిగా పేరుగాంచడంతో పుట్టిన పిల్లలను ఇక్కడ ఊయల్లో వేస్తూ అమ్మవారి దర్శనానికి తీసుకొస్తారని పలు సంఘటనలు ఉదహరించారు. కార్యక్రమంలో స్వామి వివేకానంద సేవా సంఘం అధ్యక్షుడు యువనేత అఖిలేష్ యాదవ్ తమ అనుచరులతో పాల్గొన్నారు. అదేవిధంగా వచ్చే భక్తులకు చలివేంద్రాలు, చిలకలూరుపేటలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద భారీ బహిరంగ సభలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఆదివారం చిలకలూరుపేటలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. వీరితో పాటు పాలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి, హిచ్చర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిమిడి కళా వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. శ్యాంపాలెంలో ఘనంగా ముగిసిన ఆలయ ప్రతిష్ఠ మహోత్సవాలు. శ్రీకాకుళం పట్టణానికి సమీపంలో గల శ్యాంపాలెం గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవాలు ఆదివారంతో ఘనంగా ముగిశాయి. ఈ దేవాలయ ప్రతిష్ఠా మహోత్సవాలు కొన్ని గ్రామానికి చెందిన శ్రీ విద్యోపాసకులు పోకల దుర్గాప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో, పొప్పంగి గ్రామానికి చెందిన శ్యాంపాలెం గ్రామ పురోహితులు శ్రీ విద్యోపాసకులు మావుడూరి మోహన్ శర్మ బ్రహ్మత్వంలో 11 మంది ఋత్వికులతో జాతి సన్యాసరావు సావిత్రి దంపతుల గ్రామ ప్రజల పర్యవేక్షణలో ప్రతిష్ఠా మహోత్సవాలు ఘనంగా ముగిసినట్టు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా దుర్గాప్రసాద్ శర్మ, మోహన్ శర్మ, సన్యాసరావు దంపతులు, ఆలయ ప్రధాన కర్త రమ్య స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాలు శనివారం నుండి ప్రారంభించడం జరిగిందని, ఈ వేడుకలు ఆదివారంతో ఘనంగా ముగించడం జరిగిందని తెలిపారు. 50 మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమానంతరం భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూర్యప్రసాద్ శర్మ, మహేష్ శర్మ, చిట్టిబాబు శర్మ, గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. శ్యామ్ క్రగ్ పిస్టన్స్ అండ్ రింగ్స్ పరిశ్రమలో బలవంతపు రిటైర్మెంట్ ఆపాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మాయినాయుడు డిమాండ్ చేశారు.
30 సంవత్సరాల సర్వీస్ పూర్తయిందని బలవంతపు రిటైర్మెంట్ లో ఆపాలని జేసీఎల్ ఆదేశాలు అమలు చేయాలని, అక్రమంగా తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో శాంపిస్టన్ పరిశ్రమ వద్ద కార్మికులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రణస్థలం మండలం వరిసాం గ్రామం వద్ద గల శాంక్రమ్ సిస్టమ్స్ అండ్ డ్రింక్స్ ప్లాంట్ 2 పరిశ్రమలో పదవీ విరమణ వయసు కాకుండానే ఎక్కడా లేని విధంగా 30 ఏళ్లు సర్వీస్ పూర్తయిందని కార్మికులను యాజమాన్యం వారు బలవంతపు రిటైర్మెంట్ చేస్తూ కార్మికులను రోడ్డున పడేస్తున్నారని అన్నారు. ఈ విధంగా ఇప్పటి వరకు 50 మంది కార్మికులను రోడ్డున పడేశారన్నారు. 10 నుండి 12 సంవత్సరాల సర్వీసు ఉన్నప్పటికీ కార్మికులను తొలగించడంతో కార్మిక కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులను 30 సంవత్సరాల సర్వీస్ పూర్తయిందని బలవంతపు రిటైర్మెంట్ చేయకూడదని, మోడల్ స్టాండింగ్ ఆర్డర్ ప్రకారం 58 సంవత్సరాల వయసు పూర్తయితేనే రిటైర్మెంట్ చేయాలని జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఆదేశాలను ఉల్లంఘిస్తూ తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. శాంపిస్టన్ యాజమాన్యం కార్మిక చట్టాలు ఉల్లంఘిస్తుందని తెలిపారు. 30 సంవత్సరాల సర్వీసు పూర్తయిందనే పేరుతో అక్రమంగా తొలగించిన కార్మికులందరినీ వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బలవంతపు రిటైర్మెంట్ ఆపకుంటే పోరాటం చేస్తామని హెచ్చరించారు. జేసీఎల్ ఆదేశాలు యాజమాన్యం అమలు చేసేలా అధికార యంత్రాంగం తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో శాంక్రమ్ సిస్టమ్స్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు ఎం అప్పల్ నర్సయ్య, నాయకులు ఎం కూర్మారావు, జె రాము, గొర్లె కృష్ణ తదితరులు పాల్గొన్నారు. బోరువంక హైస్కూల్లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలంలోని బోరివంక హైస్కూల్ పరీక్షా కేంద్రం వద్ద 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు సోమవారం బోరివంక గ్రామ యూత్ ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ఆ విద్యార్థులకు పరీక్షా కేంద్రాల వద్ద సుమారు 350 మంది విద్యార్థులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇదే విధంగా పరీక్షలు పూర్తయ్యే రోజు వరకు ఈ కార్యక్రమం ఇలానే నిర్వహిస్తామని గ్రామ యువత చెప్పారు. సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వర్తించడానికి మాజీ సైనిక ఉద్యోగస్తులు స్వతహాగా ముందుకు రావాలని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల విధులకు మాజీ సైనికుల పేర్లు నమోదు చేసుకోవాలని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా సైనిక బోర్డులో సభ్యత్వం ఉన్న మాజీ సైనిక ఉద్యోగస్తులతో ఎస్పీ ఎన్నికల విధులపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రంలో మే 13వ తారీఖున సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయని, ఇందులో భాగంగా జిల్లాలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నికల బందోబస్తు విధులు నిర్వర్తించేందుకు ఆసక్తి గల ఉత్సాహవంతులైన 60 ఏళ్లలోపు మాజీ సైనికులు స్వతహాగా వ్యక్తిగత వివరాలతో ఈ నెల 25వ తేదీ లోపల జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. ఆరోగ్యంగా, శారీరకంగా దృఢంగా ఉంటూ ఎటువంటి క్రిమినల్ కేసులు లేని క్రమశిక్షణ కలిగిన మాజీ సైనికులను ఎన్నికల విధులకు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ఎన్నికల విధులు పారదర్శకంగా నిర్వర్తించాలన్నారు. 2 రోజుల పాటు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్ క్రమబద్దీకరణ విధులు నిర్వర్తించవలసి ఉంటుందని ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ప్రేమ్ కాజల్, జిల్లా సైనిక సంక్షేమ అధికారి ఏ శైలజ, డీఎస్పీ త్రినాథరావు, జిల్లా మాజీ సైనికుల సమైక్య అధ్యక్షుడు పూర్ణచంద్రరావు కటకం తదితరులు పాల్గొన్నారు. ఆరంగిపేట గ్రామంలో ఘనంగా ప్రారంభమైన దత్తాత్రేయ స్వామి దేవాలయ ప్రతిష్ట మహోత్సవం. శ్రీకాకుళం జిల్లా గార మండలం ఆరంగిపేట గ్రామంలో ఆమ్దాల వలస శ్రీ హరిపురం వాస్తవ్యులు శ్రీ లలితాదేవి పీఠ వ్యవస్థాపకులు, ప్రముఖ విద్యోపాసకులు బ్రహ్మశ్రీ అరవిల్లి భాస్కర్ శర్మ ఆధ్వర్యంలో గ్రామ పురోహితులు జాడ కూర్మనాథ శర్మ ఆచార్యత్వం, అరవిల్లి రవిశర్మ బ్రహ్మత్వంలో ఆరంగిపేట గ్రామ పెద్దలు, కమిటీ సభ్యుల పర్యవేక్షణలో శ్రీ అనగాదేవి సహిత దత్తాత్రేయ స్వామి దేవాలయ ప్రతిష్టా మహోత్సవాలు 15 మంది ఋత్వికులతో సోమవారం నుండి ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అరవిల్లి భాస్కర్ శర్మ, జాడ కూర్మనాథ శర్మ, అరవిల్లి రవిశర్మలు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ సోమ, మంగళ, బుధవారం 3 రోజుల పాటు ఈ ప్రతిష్టా మహోత్సవాలు జరుగుతాయని తెలిపారు. సోమవారం ఎప్పట్లానే గణపతి పూజ, పుణ్యావచనం, పరిషత్తు, రక్షసూత్రధారణ, మండపారాధనలు తదితర కార్యక్రమ ఘట్టాలు ఘనంగా ప్రారంభమయ్యాయని, స్వగ్రామం నుండి 1100 మంది మహిళలు కలశాలతో కాలినడకన ఆరంగిపేట గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న వంశధార నది వద్దకు కాలినడకన వెళ్లి నదిలో కలశాలతో నీరు తెచ్చి శ్రీ అనగాదేవి సహిత దత్తాత్రేయ స్వామి వారి తదితర విగ్రహాలతో మేళతాళాలు, వేదమంత్రాలు, కోలాటం నడుమ గ్రామ ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహించి విగ్రహాలకు వంశధార నదీ జలాలతో జలాదివాస కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం యాగశాల ప్రవేశ కార్యక్రమం నిర్వహించారు.
నిర్వహించి వాస్తు, యోగిని, క్షేత్రపాలక, నవగ్రహ తదితర మండప పూజలు నిర్వహించారు. మంగళవారం ఉదయం క్షీరాదివాసం, సూర్య నమస్కారాలు, విశేష హోమాలు నిర్వహించడం జరుగుతుందని, అలాగే సాయంత్రం ధాన్యాదివాసం, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, పంచశయ్యాదివాసం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. బుధవారం మహాపూర్ణాహుతి కార్యక్రమంతో ప్రతిష్టా మహోత్సవాలు ముగించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు, 15 మంది ఋత్వికులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS News.